అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ఈపీ నంబర్ 12/2019కి సంబంధించి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫైల్ చేసిన ఈపీకి సంబంధించిన హియరింగ్ హైకోర్టు ఆఫ్ తెలంగాణలో నడుస్తుందండి. ఈ హియరింగ్కి సంబంధించి కొన్ని ఆదేశాలు హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది, కోర్టుకి సమర్పించమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈసీఐ గారి పర్మిషన్ తీసుకుని ఈరోజు అంటే 10th నాడు మన స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఈరోజు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసి, ముఖ్యంగా వాళ్ళు 5 డాక్యుమెంట్స్ ఐఏ నంబర్ 5లో వాళ్ళు ఫైల్ చేసిన ప్రకారం 5 డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది. ముఖ్యంగా ఆల్ 17A డాక్యుమెంట్స్, అదేవిధంగా 17C మరియు పార్ట్ 17C పార్ట్ 2 డాక్యుమెంట్, అదేవిధంగా మనకి మొత్తం కౌంటింగ్ జరిగిన ప్రక్రియ అంటే మనకి తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి 2018 జరిగిన కౌంటింగ్, ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్ రికార్డింగ్ మొత్తం అడగడం జరిగింది. దాంతోపాటు డాక్టర్ విఆర్కే కాలేజ్ ఏదైతే నోటిఫైడ్ ఉంది స్ట్రాంగ్ రూమ్గా, దాని గురించి నోటిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా అడగడం జరిగింది. ఈ 5 డాక్యుమెంట్స్ హైకోర్టు వారు డిఓకి, అదేవిధంగా డిప్యూటీ డిఓకి ఆదేశాల మేరకు ఈరోజు ఈసీఐ గైడ్ లైన్స్ పాటిస్తూ అవన్నీ కూడా మనం జెరాక్స్ తీసి అటెస్ట్ చేసి కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. దీనికి PW2 అంటే మన భిక్షపతి గారు దెన్ రిటర్నింగ్ ఆఫీసర్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ ఎవరైతే రికగ్నైజ్ నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం నోటీస్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్ తీసి అటెస్ట్ చేసి PW2 అంటే భిక్షపతి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వారు రేపు కోర్టు ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 70Cకి కౌంటింగ్ సంబంధం ఉందా? మీరు ఇచ్చే డాక్యుమెంట్స్కి కౌంటింగ్ సంబంధం ఉందా? 17 డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అని మనం 17A అంటాం. మనం అందరికీ తెలుసు ఎలక్షన్ జరిగే ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎన్నికల జిల్లా అధికారి గారికి మొన్న 4వ తారీఖు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 2018 జరిగిన ఎన్నికల్లో కూడా ధర్మపురి నియోజకవర్గం నుంచి రీకౌంటింగ్కు సంబంధించిన అంశంలో కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నట్టు 17C ఫామ్స్, అదేవిధంగా వీడియోకి సంబంధించిన వీడియో కెమెరా ఫుటేజెస్ అన్నీ కూడా కోర్టు రేపు 11వ తారీఖు రోజు ఉదయం కోర్టులో సబ్మిషన్ చేయమని చెప్పి హైకోర్టు ద్వారా డైరెక్షన్ ద్వారా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మనకు నోటీస్ ఇచ్చింది. ఈరోజు అందరూ కూడా మీరు 10 గంటలకు ఎవరైతే ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి ఎలక్షన్ పిటిషన్ ఇచ్చిన మీరు కానీ మీ అభ్యర్థులు అందరూ కూడా ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరేది, గత 4.5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం. మేము అడిగేది ఏంటంటే ఈశ్వర్ గారు మా ప్రత్యర్థిగా 440 కోట్లతో గెలుపొందినట్టు ఎలక్షన్ సంబంధించిన అథారిటీ కానీ ప్రకటించే ముందు కూడా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది. 14వ రౌండ్ ఏదైతే ఉందో చివరి రౌండ్స్కి సంబంధించిన ఈవీఎం మిషన్స్తో ఈవీప్యాట్స్ లెక్కింపు చేయండి. మీరు ఏదైతే ఆ ప్రకటన ఇవ్వబోటో మీరు వెంబడే తక్షణం విడుదల చేయాలంటే కూడా ఎక్కడ కూడా వారు దానికి సంబంధించిన అంశంలో కూడా మా నిర్ణయాన్ని తీసుకొచ్చి వాళ్ళు ప్రకటన చేయాలి. 4.5 సంవత్సరాల లోపల ఆయన ఐఏ చేసినారు. గత 2 సంవత్సరాల క్రితం, 1.5 ఇయర్ క్రితం ఐఏ చేయమని చెప్పిండు. ఐఏలో ఈ రికౌంటింగ్ చేయకూడదు, టెక్నికల్గా ఎలక్షన్ పిటిషన్ కరెక్ట్ సబ్మిషన్ చేయాలని చెప్తే మా జడ్జి గారు మీకంటే మా అడ్వకేట్ గారు దానికి సంబంధించినటువంటి ఫైండింగ్స్ మొత్తం మాట్లాడేది. ఆయన ఐఏని కొట్టివేయడం జరిగింది. ఇవాళ మేము గత 1.5 ఇయర్కి వెళ్ళి ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్లో ఆ వీడియో ఫుటేజ్ కావాలని చెప్పేసి గత 1 ఇయర్కి మేము అడుగుతున్నాం. ఇది జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎలక్షన్ అథారిటీని అడుగుతుంటే కూడా మాకు రిప్లై చేస్తలేదు. అదే విషయాన్ని కోర్టుకి మనవి చేయడం జరిగింది. మేము అడిగితే వీడియో ఫుటేజ్ చేయట్లేదు, ఆ వీడియో ఫుటేజ్లో వాస్తవాలు బయటపడతాయి అని చెప్తున్నాను. దాని మీద ఈరోజు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి 17C కూడా అంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ 17C
ఎన్ని ఈవీఎం ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ 17C ఫామ్స్, వీడియో ఫుటేజెస్, దానికి సంబంధించిన రిలీవెంట్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా కోర్టు కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఇలా మా సమక్షంలో కూడా స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్నారు. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఆ డాక్యుమెంట్స్, ఆ వీడియో కెమెరాగ్రాఫ్స్ తర్వాత రేపు కోర్టుకు సబ్మిషన్ చేసినాక మా అడ్వకేట్ ద్వారా జడ్జి గారి ముందు వాదోపవాదాలు జరుగుతాయి. దాని తర్వాత నిర్ణయం అంతా కూడా న్యాయం గత 4.5 సంవత్సరాలు పోరాటం చేస్తాం. ఇక 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకొక 4 నెలలు 6 నెలలకి ఇంత కాలం కూడా అయిపోతుంది. మేమేదో ఈశ్వర్ గారు పోయినటువంటి మంత్రి ఎమ్మెల్యే కుర్చీలో పోయి కూర్చోవాలనేటువంటి మా ఒక విన్నపం కాదు కోర్టు గారికి. కోర్టుకు గౌరవ కోర్టు మనవి చేసేది ధర్మపురి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఈశ్వర్ గారు నేను ఎన్నిసార్లు గెలిచినా నా అంత నిజాయితీ పరుడు ఎవరు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంత పెద్ద మొత్తం జిల్లాకు సంబంధించిన వ్యవస్థను తీసుకొచ్చి నా వీడియోగ్రాఫ్స్ వస్తే వీడియోగ్రాఫ్స్ 1 ఇయర్కి ఇప్పించకుండా ఇలా కోర్టు డైరెక్షన్ ఇచ్చి రాష్ట్ర రిటర్నింగ్ అధికారిగా వారంటీ ఇష్యూ చేసింది. ఈ రోజున మీరు మీకున్నటువంటి ఎన్నికల అధికారి జిల్లా అధికారి ద్వారా స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తుంది. స్ట్రాంగ్ రూమ్లో వచ్చిన డాక్యుమెంట్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ వాస్తవాలు బయటపడుతుంది. మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. మా కోర్టు మీద నమ్మకం ఉన్నది. మాకు జరిగిన అన్యాయం కూడా ప్రజలకు తెలియజేసే విధంగా నిర్ణయం జరుగుతాయి. ఆ విశ్వాసం కూడా మాకు ఉన్న విషయాన్ని కూడా వారి శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139.